దాంతో పాటుగా ఇంకొక అంశం, మాజీ సైనికులు సమరయోధులకు భూములు క్లియరెన్స్ ఇస్తలే, 2.5 ఏళ్లుగా నిలిచిపోయిన ఎన్ఓసీల జారీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఏంది అంటే పూర్తి స్థాయిలో ఒకసారి చూద్దాం. ఏది CCLAలో 700కు పైగా జిల్లాలలో వందలాది ఫైల్స్ పెండింగ్, అప్రూవల్స్ ఇవ్వద్దంటూ కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలలో కోట్లలో భూముల రేట్లు, కుటుంబ అవసరాలకు అమ్ముకోలేక లబ్ధిదారుల కష్టాలు. ఎన్ఓసీలకు సంబంధించి ఇప్పిస్తామంటూ రంగంలోకి దళారీ వ్యవస్థ వచ్చిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే మాజీ సైనికులు ఈ భారతదేశ రక్షణ కోసం, ఇక్కడి ప్రజల కోసం బార్డర్లో పనిచేసే సైనికులు కావచ్చు, స్వాతంత్ర సమరయోధులు, అంటే ఈ భారతదేశం ఏంది బ్రిటిష్ పెత్తందారి వ్యవస్థ నుంచి విముక్తి కలవడానికి పోరాటం చేసిన సంబంధించిన కేటాయించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ క్రమ విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. దశాబ్దాల కింద అసైన్ చేసినప్పటికీ కూడా కీలకమైన ఎన్ఓసీలకు సంబంధించి జారీ ప్రక్రియ గత 2.5 ఏళ్లుగా పూర్తిగా కూడా పెండింగ్లో పడింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో వందల సంఖ్యలో కూడా లబ్ధిదారులు పెట్టుకున్న అప్లికేషన్లకు మోక్షం లభించక ఆయా కార్యాలయాల్లో మూలుగుతున్నాయి. ఇంకోవైపు అన్ని రిపోర్ట్లు వచ్చి CCLAలోనూ 700కు పైగా కూడా అప్లికేషన్ల పేరుకుపోయాయి. ఈ నిబంధనల ప్రకారం ఫైలు సిద్ధం చేసినప్పటికీ కూడా పై స్థాయి నుండి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో ఎక్కడికక్కడ కూడా ఆగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి స్వాతంత్ర సమరయోధులైన ఈ దేశానికి సంబంధించిన సైనికులైనా వాళ్ళకి సంబంధించి ఎందుకు ప్రభుత్వాలు భూముల రేట్లు పెరిగినంత మాత్రాన వాళ్ళు చేసిన కష్టం వృధానా? వాళ్ళు ఆనాడు పోరాటం చేసి ఆనాడు పూర్తి స్థాయిలో భారతదేశానికి సంబంధించి స్వాతంత్రం తేవడం కోసం వాళ్ళు పోరాటం చేయడం ఒక భాగం అయితే, ఈ దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సైనికులకు సంబంధించిన భూములు ఇవ్వడానికి కూడా కష్టపడుతున్నారు. ఇక ఇదంతా ఎన్ఓసీలు ఇత్తలేరని ఏం జరిగింది? ఈ దళారీ వ్యవస్థ రంగంలోకి దిగింది. దళారీ వ్యవస్థ రంగంలోకి దిగి చేసిన ఘనకార్యం ఏంటంటే వీళ్ళ దగ్గర డబ్బులు దండుకొని పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసి వాళ్ళు మోసపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణలో జరుగుతున్న వాస్తవమైన దృశ్యాలు ఇవన్నీ తెలంగాణలో జరుగుతున్న వాస్తవమైన దృశ్యాలు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇక